హాయ్ ఫ్రెండ్స్, గారెలు చేసుకుందామా? కానీ ఈసారి కొంచెం వెరైటీగా చేసుకుందాము. 1 గ్లాసు మినప్పప్పుకి చాయ్ గ్లాసుడు శనగలు, 3 స్పూన్స్ సగ్గుబియ్యము. ఇక్కడ మా ఊరు చూడండి, మిక్సీ వాడే పట్టేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు, పెద్ద బలవంతుల్లాగా. ఇక 3 స్పూన్స్ రైస్. ఇవన్నీ నానబెట్టేసుకోవడమే. సేమ్ మనము గారెలకి ఎలా అయితే మిక్సీ పట్టుకుంటామో అలా. ఇంకా గారెల్లోకి ఉట్టి గారెలు అయితే నాకైతే అస్సలు పోవండి, అందుకే దానికోసం టమాటా చట్నీ అయితే చేసుకుంటున్నాను. అయితే మా వాడు వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్, టైం అయింది వాళ్ళ డాడీ వచ్చే టైం అని. ఇక కొట్టేసుకుంటున్నాడు ఇంకా రాలేడని. ఇంకా మన టమాటా చట్నీ వచ్చేసి ఫైనల్కి వచ్చేసింది అనమాట. ఇంకా ఇవన్నీ తీసేసి మిక్సీలో వేసేసుకోవడమే. ఇక మంచి టేస్ట్ అయితే అయ్యింది. ఇక మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అనమాట. నచ్చితే అందరికి నచ్చుతుంది, లేకపోతే ఒక్కొక్కరు వంకలు అనమాట. వంకలు పెట్టడంలో ఏ మాత్రం తక్కువ ఉంటారు మా వాళ్ళు. నేనైతే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తాను మా ఆయనతో తిట్లు తినడానికి. ఆయన వద్దంటాడు, ఎక్కువ వేయద్దంటాడు. కానీ నేను హెల్త్కి మంచిదని చెప్పి తిట్టినా పర్లేదని వేస్తూనే ఉంటాను అనమాట. అందులో నాకు కూడా ఇష్టం చాలా. ఇంకా చట్నీ అయిపోయింది కదా, ఇక సన్నగా తరుక్కునే అయితే వేసేసాను. కనిపిస్తుంది కదా మీకు, అల్లం అయితే చాలా సన్నగా, అంటే చాలా సన్నగా ఉంది. ఇంకా నా తెలివి ఉపయోగించాను చూడండి గారెలు ఎలా చేస్తున్నాను. ఎందుకంటే చేయి పెట్టాను అనుకో, ముందే వంటలు మాస్టర్ని కాబట్టి చాలాసార్లు ఆయిల్ చేయి మీద వేసుకున్నాను. అందులోనూ ఇలాంటి ఆయిల్ ఐటమ్స్ నేను ఎక్కువ చేయను, చేయడం అంటే భయం అనమాట. ఇంకా ఇది సెకండ్ టైము గారెలు వేయడము. ఫస్ట్ టైం ఓన్లీ గారెలు మినప్పప్పుతో అయితే వేసాను, అవి అయితే సూపర్ వచ్చాయి ఫస్ట్ టైము. ఇంకా శనగలతో చేస్తే హెల్దీగా ఉంటుంది, కొంచెం టేస్ట్ ఏమో కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పి నేనైతే ట్రై చేశాను. ఇవి వేడుగున్నప్పుడు తింటేనే బాగుంటుంది. ఇక నేనైతే భయపడుకుంటూ తిన్నాను అనమాట. టేస్ట్ అయితే బాగుంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం తెలుస్తలేదు. బాగా అబ్జర్వ్ చేస్తేనే మనకి శనగ టేస్ట్ వస్తుంది. నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి, అబ్బో నేను పెద్ద చెఫ్ అన్నట్టు ఫీల్ అయిపోతున్నాను. వంట బాగా కుదిరితే చెఫ్ ఏంటి అంతకంటే ఎక్కువనే ఫీల్ అవుతాం మనము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.